హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను సనుత కలిసి జగదాంబ వెళ్దాం అనుకుంటున్నాము. వైజాగ్లోని స్ట్రీట్ షాపింగ్ ఏరియా అయినా లేదా ఏమైనా మనం షాపింగ్ చేయాలి అంటే జగదాంబ వెళ్ళిపోవడమే. లైక్ మాల్స్ నుంచి అంత స్ట్రీట్ షాపింగ్ వరకు అన్నీ ఉంటాయి. సో మన ఏ షాపింగ్ దట్టు ఎస్పెషల్లీ సంక్రాంతికి షాపింగ్ అందరూ అక్కడే చేస్తారు. శారీస్ నుంచి హాఫ్ శారీస్, ట్రెండీ డ్రెస్సెస్ ఏం కావాలనే జగదాంబ ఏరియా అంతా లైక్ వైజాగ్కి స్ట్రీట్ షాపింగ్ లాగా. లైక్ మనకి బెంగళూరు ఇవన్నిట్లో స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో మన వైజాగ్కి అదే స్ట్రీట్ షాపింగ్. అక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఏమేమి ప్రొడక్ట్స్ దొరుకుతాయి అన్నది మేము ఈ వీడియోలో చూపిస్తాం. అండ్ ఈ వీడియో అయితే నేను వచ్చిన తర్వాత 2 times వెళ్దామని రెడీ అయ్యి వెళ్ళి వెనక్కి వచ్చేసాం. ఎందుకంటే లేట్ అయిపోయింది అని. ఎందుకంటే అక్కడికి వెళ్తే మనం రావడానికి నైట్ అయిపోద్ది, మినిమం 4-5 hours కూడా అవుతుంది సమ్ టైమ్స్. సో అందుకు నిన్న కూడా రెడీ అయ్యి వెళ్ళాము, ఇంకా రిటర్న్ వచ్చేసాము. లేట్ అయిపోద్ది, నైట్ అయిపోద్ది, నేను సనుతే కదా అని. ఇది 3rd attempt మాట వెళ్ళడానికి. మేమైతే జగదాంబ రీచ్ అయిపోయాము. ఇక్కడ జగదాంబ థియేటర్ నుంచి అసలేం జగదాంబ అంత స్టార్ట్ అవుతుంది. ఇక సైడ్ నుంచే ఇంకా అంత షాపింగ్ స్టార్ట్ అవుద్ది. బట్ ఇక్కడ ఎదురుగా ఉన్న షాపింగ్స్ అయితే అమ్మాయిలకి రిలేటెడ్ కాదు, అబ్బాయిలకి. ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలు ఇంకా అమ్మాయిలకి రిలేటెడ్ అన్నీ దొరుకుతాయి. ఈ ఏరియా ఎప్పుడు కొంచెం ఇలాగే రష్గా ఉంటుంది. పండగ సీజన్ కాకపోయినా పండగ సీజన్లో మనకి ఎక్కువ క్లోతింగ్ ఐటమ్స్ అనేవి ఎక్కువ దొరుకుతాయి. ఉట్టప్పుడు కంటే మెయిన్ ఎస్పెషల్లీ సంక్రాంతికి కొన్ని ఈ టైంలోనే అలాంటివి దొరుకుతాయి అన్నమాట. ఉట్టప్పుడు ఇలాంటివి ఏం దొరకవు, ఓన్లీ సంక్రాంతికే. సో సంక్రాంతి టైంలో మాత్రం ఈ జగదాంబ స్ట్రీట్ షాపింగ్ చాలా మంచి కలెక్షన్స్ దొరికితే, తక్కువ రేటుకి ఐటమ్స్ ఏమైనా దొరకాలి మంచివి అనుకుంటే మాత్రం సంక్రాంతి షాపింగ్ మాత్రం మిస్ అవ్వకూడదు. సో మేమైతే ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అనుతే ఏమో వాలెట్ తీసుకోవాలి అంటే ఇంకా వెళ్ళాము. సో చూస్తున్నారు కదా, వాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ 200. సో ఏమైనా చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మేమైతే లెఫ్ట్ సైడ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ లెఫ్ట్ సైడ్ ఒక సందు ఉంటుంది, అక్కడ మొత్తం అమ్మాయిలకి రిలేటెడ్ అన్నీ దొరుకుతాయి. సో అటు వెళ్తాము. అటు మనకి ఏమైనా క్లోతింగ్ కానీ లేదా ఫుట్వేర్ లేదా జ్యువెలరీ, మేకప్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ బాగా దొరుకుతాయి. సో అటు ఫస్ట్ వెళ్ళాము. మాకేమేమి కావాలో మేమైతే తీసుకున్నాము. అండ్ ఈ తర్వాత మనకి షాపింగ్ మాల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. కేఎల్ఎం, ఆర్ఎస్ బ్రదర్స్, లక్కీ, ఇంకా సౌత్ ఇండియా మొత్తం అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఒకప్పుడు మా షాపింగ్ అంతా ఇక్కడే ఉండేది. సో ఈ మాల్స్లోనే మొత్తం అన్ని షాపులు తిరిగేసి లాస్ట్లో ఏ షాప్లో అయితే ఏది బాగుందో తీసుకుండే వాళ్ళం. సంక్రాంతి అంటే మా ఇంట్లో మమ్మీ డాడీ కూడా మాతో షాపింగ్కి వచ్చేవారు కాదు, నేను సనుతే వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే మేము ఆ రేంజ్లో షాపింగ్ చేసేవాళ్ళం చిన్నప్పుడే. ఫస్ట్ లక్కీ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం. అక్కడ ఉన్న మొత్తం షాపింగ్ మాల్స్ అన్ని షాపింగ్ మాల్లో చూసి లాస్ట్లో ఇద్దరం డిసైడ్ అయ్యేవాళ్ళం ఏ షాపింగ్ మాల్లో డ్రెస్ బాగుందని. మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి తీసుకునేవాళ్ళం. అలా ఉండేది అప్పట్లో మరి షాపింగ్. బట్ ఇప్పుడైతే షాపింగ్ మారింది, బట్ స్టిల్ అవన్నీ బాగా గుర్తొచ్చేమాట. ఈ జగదాంబ ఈ షాపింగ్ ఉట్టప్పుడు కంటే సంక్రాంతికి ఇలా లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో మేము అవే మాట్లాడుకుంటున్నాం, మనం అప్పుడు ఇలా చేసాం కదా షాపింగ్, ఇలా చేసేవాళ్ళం అని. ఈ షాపింగ్ మాల్ అయితే ఏమో ఎంట్రన్స్ అంతా బాగా సౌండ్స్తో ఇలా వెల్కమ్ బాగా చెప్తున్నారు డిఫరెంట్గా. ఇదైతే ఎప్పుడూ లేదు, ఈ ఇయర్ కొత్తగా పెట్టారు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే పూర్ణ మార్కెట్కి వెళ్ళే రూట్ వస్తుంది. మేము ఎక్కువ స్క్రాచ్కైనా ఏదైనా మెటీరియల్స్ తీసుకోవాలనుకుంటే అటు వెళ్తాము. సో ఇప్పుడు అటు వెళ్ళే దారిలో మనకి ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్, ఏమైనా బ్యాగ్స్ అలాంటివి బాగుంటాయి. జ్యువెలరీ కూడా కొంత ఉంటుంది. ఎక్కువ అయితే జ్యువెలరీ ఇక్కడ అమ్మరు నాకు తెలిసినంత వరకు. జ్యువెలరీ అలాంటివి కావస్తే మేము బెంగళూరులో తీసుకుంటాం, అక్కడ ఎక్కువ జ్యువెలరీ ఉంటుంది స్ట్రీట్ షాపింగ్లో. ఇక్కడ అంతగా ఉండదు, ఉన్నా కూడా అన్నీ ఒకే కలెక్షన్స్ ఉంటాయి. సో ఇది ఇక్కడ నుంచి ఇంకా ఉంటుంది. బట్ ఇక్కడేమో కన్స్ట్రక్షన్ అవుతుంది ఈసారి, సో ఇలా ఉంది. బట్ నార్మల్గా అయితే మొత్తం ఒక సైడ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఫుట్వేర్ అవ్వచ్చు, హ్యాండ్ బ్యాగ్స్, ఏం కావాలన్నా ఇక్కడే తీసుకుంటాము. మేము వచ్చేటప్పుడే అనుకున్నాం అసలు షాపింగ్ ఏం చేయకూడదు, మనకి ఎంతో బాగా నచ్చితే కానీ తీసుకోవద్దు, ఇప్పటికే చాలా ఎక్కువ ఉన్నాయని. బట్ అలా నార్మల్గా వచ్చాం కానీ అనుకోకుండానే షాపింగ్ కూడా మేము చేసాము. కొన్ని నచ్చాయి, ఇంకా తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఐటమ్స్ దొరికిన మళ్ళీ నెక్స్ట్ టైం దొరకవు. అండ్ కొన్ని ఓన్లీ ఈ పండగ సీజన్లో మాత్రమే అమ్ముతారు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి చూసారు కదా, ఇవి ఎప్పుడూ ఉండవు, ఇది పండగ సీజన్లో కాబట్టి ఉన్నాయి. మేము చూడడానికి మా దగ్గర ఉన్న జూక్ బ్యాగ్ లాగా ఉందని చెప్పి వెళ్ళాము. నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా ఏదైనా హ్యాండ్ బ్యాగ్ నచ్చిందని వెంటనే తీసేస్తాను. ఎందుకంటే నాకు నచ్చేదే చాలా రేర్గా నచ్చుతాయి. నచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం అవి అక్కడ ఉండవు. సో అందుకే ఎప్పుడైనా ఏదైనా నచ్చిందంటే ఆన్ ద స్పాట్ అది అవసరం ఉన్నా లేకపోయినా తీసేసుకుంటాను. సో అలా ఇవి కూడా తీసుకున్నాము. మాకు కాస్ట్ కూడా చాలా తక్కువకి వచ్చింది అనిపించింది. ఇలాంటివి ఇప్పుడు వచ్చి ఎక్కడ చూడలేము, మళ్ళీ దొరకమని చెప్పి తీసుకున్నాం. ఈ హాఫ్ సారీస్ అన్నీ 500 బిలో రెడీమేడ్ ఉంటాయి. ఇంకొంచెం చూసి
హాఫ్ సారీస్ అన్నీ. ఇదేం గుడి? దేవతలు కూడా ఉన్నాయి, ఆ పక్కన కూడా ఉన్నాయి. గుండంకులు. సో ఇది మా వైజాగ్కి షాపింగ్ స్ట్రీట్ మాట. మొత్తం మనకి చూసినట్టయితే అన్ని డ్రెస్సెస్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్వేర్, ఎవ్రీథింగ్, జ్యువెలరీ వరకు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. అండ్ నాకు తెలిసినంత వరకు వైజాగ్ వాళ్ళకైతే ఈ ఏరియా బాగా తెలుసు, ఎందుకంటే ప్రతి అమ్మాయికి ఇదే మా అడ్డా అన్నమాట, షాపింగ్ అడ్డా. అండ్ మీలో ఎంతమంది జగదంబలో షాపింగ్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ క్లిప్ అయితే నేను జగదంబ షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. వచ్చిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను క్లియర్గా, బట్ మేము కొంచెం అలసిపోయాం. ఇంకా ఆ నైట్లో ఏం చూపిస్తామని చెప్పి ఇంకా వీడియో కంటిన్యూ చేయలేదు. సో నెక్స్ట్ డే చూపిద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను. వెళ్ళాము, అసలు షాపింగ్ అని ఏం వెళ్ళలేదు, బట్ ర్యాండమ్గా అక్కడికి వెళ్ళాక కొన్ని నచ్చాయి. చూశాక మళ్ళీ ఇలాంటివి దొరకవు అని చెప్పి తీసుకున్నాం. ఎందుకంటే ఈ పండగ సీజన్లోనే మనకు మంచిగా దొరుకుతాయి, అండ్ తక్కువ రేట్లో దొరికేవి కూడా ఈ పండగ సీజన్లోనే దొరుకుతాయి. జగదాంబలోని ఇప్పుడు దొరికింది, నెక్స్ట్ టైం అదే దొరుకుతుందో లేదో చెప్పలేం. సో ఏదైనా నచ్చిందంటే వెంటనే తీసేసుకోవాలి. సో అలా అని చెప్పి మెయిన్ అయితే పర్స్ తీసుకుందాం అనుకున్నా. ఇది నాది కాదు, సనుత తీసుకుంది. ఇది ఒకటి తీసుకుంటాను, ఇంకేమైనా నచ్చితే తీసుకుందాం అని వెళ్ళాం ముందుకి. ఇంక కొంచెం ముందుకు వెళ్ళాక నాకు ఈ బ్యాగ్ కనిపించింది, ఇది చాలా బాగా నచ్చింది. చూడడానికి మా సనుత దగ్గర ఈ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ ఉంది, జూక్లో తీసుకుంది, అది 1700 ఆ బ్యాగ్. సో ఇది సేమ్ అలానే ఉంది, ఇది వచ్చి నాకు 200కి వచ్చింది. ఇంకా చూడగానే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. సేమ్ బట్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంది, బట్ స్టిల్ 200కి బ్యాగ్ అంటే నాకు చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే డైలీ వాడడం కదా, సో 200కి ఇది చాలు అని ఇంకా తీసుకున్నాను. అండ్ ఇంకొక బ్యాగ్ కూడా తీసుకున్నా, ఇది కలంకారీ అంట బ్యాగ్. ఇది అయితే జీన్స్ మీద వేసుకున్నప్పుడు, టాప్స్ వేసుకున్నప్పుడు బాగుంటాయి, లేదా లాంగ్ స్కర్ట్స్ని ఎక్కువ వాడతాయి కదా, వాటికి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నా. ఇది కూడా 200 మంచిగా అనిపించింది బ్యాగ్స్. నేను ఇలాంటి బ్యాగ్స్ ఎక్కడ చూడలేదు ఈ రేట్కి, దట్టు 200కి. బెంగళూరులో కూడా బ్యాగ్స్ చాలా ఉంటాయి కానీ, బట్ ఈ రేంజ్, ఈ టైప్ ఆఫ్ బాగున్నాయి. సమ్ అవుట్ఫిట్స్ మేకి ఇవి బాగా సూట్ అవుతాయి. అన్నిటి మీద ఒకే టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ కాకుండా డిఫరెంట్ ఉంటే డిఫరెంట్ అవుట్ఫిట్ మీద లుక్ బాగుంటుందని చెప్పి తీసుకునే. అండ్ దట్టు నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి నా దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడూ ఉంటాయి, వాడపైన తీసుకుంటా, బట్ యూజ్ చేస్తాను. నేను అందరిలా సైడ్ పెట్టే కాదు, యూజ్ చేస్తా పక్కాగా. దట్టు చెప్పాక హ్యాండ్ బ్యాగ్స్ పిచ్ అని, ఎక్కడికి వెళ్ళినా నాకు కళ్ళు ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ మీద ఉంటాయి. ఇంకా వాటితో పాటు శారీస్ కూడా తీసుకున్నాను. నేనైతే ఇప్పుడు మొత్తం శారీ చూపిను, పండగ అని చెప్పి తీసుకున్నా 2 శారీస్. ఇవి కాస్ట్ బాగా వచ్చాయి, చెప్తున్నా కదా. పండగ సీజన్లో మనకి బాగా తక్కువకి వస్తే ఉట్టప్పుడు ఆ కాస్ట్కి రావు, అంత మంచి కలెక్షన్ కూడా ఉండవు. సో ఎస్పెషల్లీ జగదాంబలో పండగ టైంకి డిఫరెంట్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ, బ్యాగ్స్, ఈ శారీస్ ఇవన్నీ ఉట్టప్పుడు దొరకవు, పండగ టైంలోనే దొరుకుతాయి. ఇప్పుడు అవసరం లేకపోయినా తీసుకున్న తర్వాత నాకు కావాలి అన్నప్పుడు నాకు దొరకవు. సో అందుకు దొరికేటప్పుడే తీసుకుందాం అని చెప్పి తీసేసుకున్నాను. చాలా బాగున్నాయి, శారీస్ బాగున్నాయి, బ్యాగ్స్ బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మీరు జగదాంబలో అయితే ఇప్పుడే బాగా షాపింగ్ చేయండి, తర్వాత ఇలాంటి ఐటమ్స్ దొరకవు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా జగదాంబలో పండగ టైం ఎలాంటి బట్టలు ఉంటే పండగ తర్వాత ఎలా ఉంటాయని. సో మేమైతే అనుకోకుండానే ఎక్కువే కొన్నాం. షాపింగ్ అసలు చేయాలి అనుకోలేదు, బట్ షాపింగ్ చేసాం. సో ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తే, ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సో ఇక్కడితో వీడియో ఆపేస్తే నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో వస్తాం. బాయ్.